ఓం నమ శివాయ. ఈ శివమాల నాకు ఎంతో ప్రశాంతతనిచ్చింది. ఈ 41 రోజుల ప్రయాణం మనసులో చెరగని ముద్ర వేసింది. ప్రతి ఉదయం శివనామ స్మరణతో మొదలై ప్రతి అడుగు ఆత్మశుద్ధి వైపే నడిచింది. కోపం తగ్గింది, ఆలోచనలు నిశ్శబ్దమయ్యాయి, మనసు లోపల ఒక వెలుగు వెలిగింది. ఈ లోకమంతా ఒక నాటకం. మన పాత్రలు మారుతాయి, వేదిక మారుతుంది, కానీ దర్శకుడు మాత్రం ఒక్కడే, ఆ పరమేశ్వరుడు. కష్టపడడమే మన ధర్మం, లక్ష్యాన్ని చేరేందుకు నడవటమే మన బాధ్యత. గెలుపు ఓటములు మాత్రం ఆ శివుడే చూసుకుంటాడు. కర్మణ్యేవాధికారస్తే, కర్మ చేయడంలో మన హక్కు, ఫలాన్ని నిర్ణయించేది ఆ పరమేశ్వరుడు. ఈ లోకంలో ఏదీ మనది కాదు. శరీరం కాదు, సంపద కాదు, కాలం కూడా కాదు. మనతో పాటు వచ్చేది, మనతో పాటు పోయేది ఒక్కటి, మన కర్మ. ఈ శివమాల నాకు నేర్పింది అదే. వదలడం, నమ్మడం, మౌనంగా నిలబడడం. బాధ వచ్చినా శివుణ్ణి నిందించలేదు, ఆనందం వచ్చినా అహంకారం పెంచుకోలేదు. ఎందుకంటే శివుడే అన్నిటికీ మూలం. 41 రోజులు కాదు, ఇది ఒక ఆరంభం. శివుడు మన మెడలో మాలగా ఉండడం కాదు, మనం మనసులో నిలబడడమే అసలైన శివదీక్ష. ఈ ప్రయాణం ముగిసిన శివస్మరణ మాత్రం కొనసాగాలి. ఎందుకంటే శివుడు ఎప్పుడూ ముగింపు కాదు, అతడే ఆది, అతడే అంతం. ఓం నమ శివాయ.